హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. గత ఒక నెలల్లోనే స్టాక్ మార్కెట్స్ నుంచి ఒక్క పర్టిక్యులర్ సెక్టార్‌లో మాత్రమే 5.7 లాక్ క్రోర్స్ అనేది మొత్తంగా పోయింది. అంటే ఈ పర్టిక్యులర్ సెక్టార్ అనేది గత ఒక నెలలోని 20% చూస్తే దాని యొక్క ఇండెక్స్ పడిపోయింది. అండ్ అలానే 2008 నుంచి అప్పుడు పడినంత విధంలోనే మళ్ళీ ఇప్పుడు అంటే 18 సంవత్సరాల తర్వాత ఈ పర్టిక్యులర్ సెక్టార్ 20% ఫాల్ ఒకే నెలలోనే చూస్తుంది. ఏ సెక్టార్ గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? సో, హెడ్‌లైన్స్‌లో మీరు గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినా, చేయకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఈ పర్టిక్యులర్ సెక్టార్‌లో చేసే ఉంటారు. నిఫ్టీ ఐటీ సెక్టార్ గురించి నేనిప్పుడు మాట్లాడుతున్నా. సో, నిఫ్టీ ఐటీ అనేది గత ఒక నెలలో 20% పడిపోయింది. సో, ఎందుకు ఇంతలాగా పడిపోతుంది? అసలు ఏదన్నా ఒక దీర్ఘకాలికమైన డిస్రప్షన్ అనేది వచ్చిందా ఈ సెక్టార్‌లోకి? లేకపోతే వాల్యుయేషన్స్ ఏమన్నా ఎక్కువయ్యి అంతవరకు ఎదుగుదల లేకపోవడం వల్ల కరెక్షన్స్‌కి గురవుతున్న తాత్కాలికమైన కాన్సెప్టా కాదా? సో, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోలోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. దీనికన్నా ముందు మనము కోవిడ్ టైంలో అంటే 2021, 22 మధ్యలో గాని చూసినట్టయితే ఐటీ సెక్టార్ అనేది చాలా అత్యధికమైన హైయెస్ట్ వాల్యుయేషన్స్ అంటే పీ రేషియోస్ చాలా ఎక్కువ, పీజీ రేషియోస్ చాలా ఎక్కువ, ప్రైస్ టు బుక్ రేషియోస్ చాలా ఎక్కువ అండ్ ఇలాగ చాలా ఆప్టిమిస్టిక్‌గా కనిపించిన ఈ పర్టిక్యులర్ సెక్టార్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2025కి గాని వచ్చి చూసినట్టయితే వర్స్ట్ పెర్ఫార్మింగ్ సెక్టార్‌గా మారింది. అంటే ఎందుకు? ఇక్కడ మల్టిపుల్స్ తగ్గిపోవడంతో పాటు ఎదుగుదల అంత ఎక్కువ ప్రొజెక్షన్స్ చేసిన విధంలో లేకపోవడంతో కరెక్షన్స్‌కి గురవుతూ వస్తూనే ఉంది. అంతదాకా మనం చూడాలి అనంటే 2024 లేటర్ పార్ట్‌లో గాని చూస్తే ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ 46,000 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు 27 ఫిబ్రవరి 2026కి చూస్తే 30,000 పాయింట్స్ తోటి క్లోజ్ అయింది. అంటే దాదాపుగా 35% కరెక్షన్‌కి గురైంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? సో, అందరూ చెప్తున్నట్టుగానే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఐటీ సెక్టార్ అనేది చాలా ఎక్కువగా దెబ్బతినిందా? లేకపోతే వాల్యుయేషన్స్ ఎక్కువ అత్యధికంగా ఉన్నప్పుడు కోవిడ్ తర్వాత వచ్చిన ఫేజ్ అండ్ అంత ఎక్కువగా గ్రోత్ అనేది మళ్ళీ రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఇంతకుముందు చూడకపోయేసరికి వాల్యుయేషన్స్ రీసెట్‌లోకి వెళ్ళిపోయిందా? సో, ఈ రెండిట్లో అసలు ఏది కారణం అనేది మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటు ఇన్వెస్టర్స్‌గా ఈ పర్టిక్యులర్ సెక్టార్‌లోని ఎటువంటి విషయాలపైన మీ దృష్టిని పెట్టాలి? అండ్ ఎప్పుడన్నా ఇక్కడ స్టాక్స్ అనేవి పడిపోతూ ఉంటే మనం దీన్ని ఒక చీప్‌గా వచ్చిన సోర్స్‌గా చూడాలా? లేకపోతే వాల్యుయేషన్స్ పరంగా స్టాక్స్ అసలు అండర్ వాల్యూడ్‌గా ఉన్నాయా? లేదా? అసలు దీని వెనకాతల ఉండే కాంటెక్స్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటని అర్థం చేసుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు చాలా మంచి కంటెంట్‌ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయేది పూర్తిగా నిఫ్టీ ఐటీ సెక్టార్ యొక్క అనాలిసిస్ గురించి. సో, మొట్టమొదటిది కోవిడ్ ఫేజ్ అనేది 2021, 22 అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వచ్చిన ఫేజ్ గాని చూసుకున్నట్టయితే నిఫ్టీ ఐటీ సెక్టార్ యొక్క పీఈ మల్టిపుల్స్ అనేవి 35-39 రెట్ల వరకు ట్రేడ్ అవుతూ ఉంది. ప్రైస్ టు బుక్ రేషియో 11-12 టైమ్స్ మధ్యలో ఉంది. అండ్ ఇదే టైంలోనే డిసెంబర్ 2021లోని పీఈజీ రేషియో 4 రెట్లకి చేరుకుంది. 4 టైమ్స్ ఎక్కువ అనంటే అంత ఎక్కువ గ్రోత్ ఉందా? అనే క్వెషన్ మనకి వెంటనే వస్తుంది. సో, ఇలాగా ఇన్ని ఫ్యాక్టర్స్ యొక్క కలగలిపి కోవిడ్ ఫేజ్ తర్వాత ఎస్పెషల్‌గా గాని చూసినట్టయితే ఎంత అత్యధికమైన వాల్యుయేషన్స్ మనం చూసాం. కాకపోతే ఇప్పుడు టేబుల్ పైన గాని మీరు చూసినట్టయితే అన్ని కంపెనీస్ యొక్క 3 ఇయర్ వెయిటెడ్ యావరేజ్ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా పెరిగింది? కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఎలాగొచ్చింది 3 సంవత్సరాల్లో అని చూస్తే 9% దాకా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది వచ్చింది. సో, నెక్స్ట్ ఏమైంది? కోవిడ్ ఫేజ్‌కి ఎంటర్ అయ్యాం. 2017-20 తర్వాత కోవిడ్ ఫేజ్‌లోకి ఎంటర్ అయ్యాం. ఇలా కోవిడ్ ఫేజ్‌లో హఠాత్తుగా ఎంటర్ అవ్వడంతోటి డిజిటలైజేషన్ చాలా వేగాన్ని పొందింది. ఇక్కడ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా చూసింది ఐటీ సెక్టార్. ఎంత ఎక్కువగా చూసిందంటే ఆర్డర్ బుక్స్ అనేవి చాలా దిగ్గజాలైన కంపెనీలకి చాలా దారుణంగా పెరిగిపోయినాయి. సో, ఈ టైంలోని టీసీఎస్ యొక్క ఆర్డర్ బుక్ విషయానికి వస్తే డిసెంబర్ 2021 ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో గాని చూసినట్టయితే 2.8 లాక్ క్రోర్స్‌కి పెరిగింది. అంటే అదే ఇయర్‌లో 17% గ్రోత్ రేట్ అనేది చూసింది 1 ఇయర్‌లో. అదే టైంలో వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 28%కి పెరిగినాయి. ఇదే టైంలో ఇన్ఫోసిస్ విషయానికి గాని వస్తే 1.3 లాక్ క్రోర్స్ ఆర్డర్ బుక్‌ని పైప్‌లైన్‌లో సంపాదించుకుంది. అంటే ఎక్కువగా మార్జిన్స్ కూడా ఇక్కడ మనం పెరగడం చూసాము. సో, ఇక్కడేమైంది ఒక పొరపాటు ఇన్వెస్టర్స్‌గా మనం ఏమనుకున్నాము, సరే ఈ కోవిడ్ ఫేజ్ తర్వాత వచ్చిన ఇంత ఆర్డర్, ఇంత గ్రోత్, ఇంత ఎక్కువగా చాలా బాగా ఎదుగుదల అవకాశం దిశగా వెళుతున్న ఈ ఐటీ సెక్టార్ ఫ్యూచర్‌లో కూడా ఇదే వాల్యుయేషన్స్‌తో ఉంటుంది అని ఒక అంచనా వేసుకొని ముందుకు వెళ్ళిపోయాం. కాకపోతే ఇక్కడ మనం చేసిన చాలా ఒక చిక్కు ఒక కీలకమైన విషయం మర్చిపోయింది ఏంటి అనంటే, కోవిడ్ ఫేజ్ తర్వాత ఎక్కడైతే డిమాండ్ అనేది, ఎక్కడైతే ఇంత ఎదుగుదల అనేది చూసిందో,
అది ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయిన వాల్యుయేషన్స్ నంబర్స్ గురించే కదా మనం మాట్లాడుతున్నాం. సో 1 ఇయర్ తర్వాత 2022, 23 మధ్యలో గాని చూసినట్టయితే ఫస్ట్ పీ రేషియోస్ అనేవి కంప్రెస్ అయిపోయినాయి. ఎందుకు? దీనికి వెనకాతల ముఖ్య కారణం ఏంటి అనంటే వెయిటెడ్ ఈపీఎస్ ఏదైతే ఉంటుందో ఈ ఎర్నింగ్స్ అనేవి 1% కన్నా తక్కువ. అంటే ఎర్నింగ్స్ ఇంత తక్కువ ఉన్నప్పుడు గ్రోత్ అంత ఎక్కువగా, వాల్యుయేషన్స్ అంత ఎక్కువగా చేస్తే అది తప్పు కదా! సో జనవరి 2022 నుంచి 2023 జూన్ మధ్య వరకు ఈ 1.5 సంవత్సరం పాటు ఈ సెక్టార్ యొక్క కరెక్షన్ 35% వరకు గురైంది. ప్రెజెంట్ ఇప్పుడు ఫిబ్రవరి 2026కి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఐటీ రంగానికి ఈ పర్టిక్యులర్ సెక్టార్ నిఫ్టీ ఐటీ సెక్టార్ అనే పీఈ రేషియో ఇప్పుడు 21 టైమ్స్ దగ్గరుంది. అండ్ 5 ఇయర్ మీడియన్ 28 దగ్గరుంది. అంటే ప్రీ కోవిడ్ మిడ్ కోవిడ్ ఫేజ్ నుంచి 25% డిస్కౌంట్‌లోకి వెళ్తుంది. ముఖ్య గల కారణం 4 ముఖ్యమైన కారణాలున్నాయి. మొట్టమొదటిది యూఎస్‌లోని గ్లోబల్ లెవెల్‌లోని ఐటీ సెక్టార్ మీద పెట్టే ఖర్చుని తగ్గించడం వల్ల ఫస్ట్ యూఎస్ నుంచి మొదలైంది. అంతా ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేసిన తర్వాత ఇండియన్ ఐటీ సెక్టార్‌లో కూడా ఈ గైడెన్స్ కట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఎంతవరకు అనంటే ఎబిడ్డా మార్జిన్స్ అనేవి ఇంతకుముందు 27, 28% ఉండేది కాస్త కూడా 20-23%కి తగ్గింది. అండ్ గైడెన్స్ రేట్స్ కూడా అంతే తక్కువగా ఉన్నాయి. రెవెన్యూ ఎక్కువగా పెరగడం కన్నా సాలరీ యొక్క ఖర్చు ఎక్కువగా పెరగడంతోటి ఇక్కడ మార్జిన్స్ అనేవి కంప్రెస్ కూడా అయిపోతున్నాయి. ఇవన్నీ సరిపోదన్నట్టు ఏఐ వచ్చేసింది. ఏఐ రావడం వల్ల ఏమైంది? మొత్తంగా ఐటీ సెక్టార్ అనేది డిస్రప్షన్ ఫేజ్‌లోకి వెళ్ళిపోయిందా అనంటే కాదు. ఇప్పటిదాకా ట్రెడిషనల్‌గా ఏదైతే లేబర్ టు అవుట్‌పుట్ మోడల్ ఆర్ రెవెన్యూ మోడల్ ఏదైతే ఫాలో అవుతున్నారో దాని మీద ఎక్కువ ప్రభావం అనేది పడిపోవడం మనం చూసాము. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ వాల్యుయేషన్ ఆర్ ఇది పడిపోవడానికి గల కారణం మాక్రో లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా అయ్యే గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఒకటి, వాల్యుయేషన్ రీసెట్ ఇంతకుముందు అత్యధికమైన వాల్యుయేషన్స్ ఉండేది కాస్త ఇప్పుడు ఎర్నింగ్స్ తగ్గడం వల్ల రియాలిటీలోకి వచ్చి డిస్కౌంటింగ్ అవ్వడం, గ్రోత్ కూడా కొంచెం ఆప్టిమైజేషన్ లెవెల్‌లోకి రీచ్ అవ్వడం, ఏఐ రావడం వల్ల. సో వీటన్నిటికి వెనక ఐటీ సెక్టార్ స్టాక్స్ విషయానికి వస్తే ప్రైస్ మూవ్‌మెంట్ అనేది ఎలాగుంది? ప్రైస్ యాక్షన్ విషయానికి గాని వస్తే ఇక్కడ కాంటెక్స్ట్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఐటీ సెక్టార్ యొక్క హిస్టరీని చూసినప్పటికీ కూడా కన్సాలిడేషన్ ఏమి కొత్త అనేది కాదు. 2001 డాట్‌కామ్ ఈ క్రైసిస్ వచ్చినప్పుడు 2 సంవత్సరాల పాటుగానే కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉన్న తర్వాతే బ్రేకౌట్‌కి మళ్ళీ గురైంది ఈ సెక్టార్. 2010 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్‌ని కూడా దాటుకుని దాని తర్వాత 3-4 సంవత్సరాల పాటు అదే తీరులోని బేస్‌ని ఏర్పరచుకున్న తర్వాతే మళ్ళీ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళింది. ఎప్పుడన్నా ఒక సెక్టార్ ఇలా గాని కరెక్షన్‌కి గురయ్యేటప్పుడు 30%-40% వరకు స్టాక్ ప్రైసెస్ తక్కువలో దొరుకుతున్నాయి గదా! అరే చీప్‌గా దొరుకుతున్నాయి గదా! సో వెంటనే మనం దీనిలోకి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేద్దాము అనంటే హిస్టరీ మనకి వేరే పిక్చర్‌ని చూపిస్తుంది. ఐటీ సెక్టార్‌ని పక్కన పెడదాం. ఇంకో 2 ముఖ్యమైన సెక్టార్ ఏదైతే నిఫ్టీ రియాల్టీ అండ్ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్ వీటిని తీసుకొని అనలైజ్ చేద్దాం. సో నిఫ్టీ రియాల్టీ విషయానికి గాని వచ్చినట్టయితే 2008లో పీక్ అంటే ఈ పర్టిక్యులర్ సెక్టార్ యొక్క ఇండెక్స్ అప్పుడు 1878 పాయింట్స్ దగ్గర ఉండేది. అలా గ్రాడ్యువల్‌గా 168 పాయింట్స్‌కి పడిపోయింది. 90% వరకు క్రాష్ అయింది. ఫిబ్రవరి 2026కి గాని చూసినట్టయితే 800 పాయింట్స్ దగ్గర ఇండెక్స్ అనేది స్థిరపడింది. కానీ ఇది కూడా అప్పుడు 2008లో ఉండే 1878 పాయింట్స్ దగ్గర నుంచి చూస్తే 57% తక్కువలోనే ఉంది. 18 సంవత్సరాల తర్వాత కూడా అటువంటి హై పీక్‌ని రీచ్ అవ్వలేకపోయింది. రెండోది నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్. సో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్ విషయానికి గాని వస్తే 7 సంవత్సరాలు తీసుకుంది ఒక పీక్ నుంచి ఇంకో పీక్ ఆర్ ఇంకో బ్రేక్‌ఔట్‌కి వెళ్ళడానికి ఈ సెక్టార్. సో ఈ మధ్యలోని వాల్యుయేషన్స్ కరెక్షన్స్ అవ్వడం, బ్యాలెన్స్ షీట్స్ అన్నీ మళ్ళీ రీవాంప్ అవ్వడం, క్రెడిట్ పాలిసీస్ మారడం ఇటువంటి చాలా రకాల ఫ్యాక్టర్స్ వల్ల అయింది తప్పితే మార్కెట్ అనేది ప్రత్యేకంగా రివార్డ్ అయితే చేయలేదు. సో ఎప్పుడు కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఏదన్నా ఒక సెక్టార్ ఐటీ అవ్వచ్చు, మిగతా సెక్టార్స్‌లోని అక్కడ కరెక్షన్ ఫేజ్‌లోకి ఆర్ స్టాక్స్ అనేవి తక్కువలో ట్రేడ్ అవుతున్నాయంటే వెంటనే మనం జంప్ చేయకుండా చీప్‌గా వస్తున్నాయి కదా అని కాకుండా మొత్తం అన్నిటిని ఒక్కసారి జల్లెడ వేసి అసలు వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? ఇది నిజమైన వాల్యూకి సంకేతమా? అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఏనా? మంచిగా ఎదుగుదల ఉంది కానీ ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కరెక్షన్‌కి గురవుతుందా? ఇటువంటి విషయాల్ని చూడాలి. సో అప్పుడు ఒక్క ఇండివిడ్యువల్ కంపెనీ కాకుండా మొత్తం ఇండస్ట్రీని తీసుకొని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అదే తీరులోని ఐటీ సెక్టార్ గ్లోబల్ లెవెల్‌లో గాని చూస్తే మార్కెట్ యొక్క విలువ 850 లాక్ క్రోర్స్. అండ్ ఇది 10% కన్నా మన దేశం యొక్క ఐటీ సెక్టార్ విషయానికి వస్తే జస్ట్ 27 లాక్ క్రోర్స్ ఉంది. అంటే ఈ 27 లాక్ క్రోర్స్‌లో కూడా
పర్సెంటేజ్ అనేది సేవలు అందించడం నుంచి వస్తే ఇంకొక 50% అనేది బీపీఎం సాఫ్ట్వేర్ అండ్ మిగతా సేవల నుంచి వస్తుంది. అలానే ఏఐ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ 35 లక్షల కోట్ల దాకా ఉంది. ఇందులో 6% మన యొక్క షేర్ ఉంది. అంటే ఒక 2 లక్షల కోట్ల దాకా. కానీ నిపుణులు ఏం తెలుపుతున్నారంటే రాబోయే ఈ గ్రోత్ ఏదైతే ఉండబోతుందో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏఐకి సంబంధించినంత వరకు 38% ఉంటుంది. అంటే 2030 లోపు మనం 29 నుంచి 30 లక్షల కోట్ల దాకా ఈ పర్టిక్యులర్ సెక్టర్ గ్రో అవడం చూస్తాం. సో ఇప్పుడు ఐటీ రంగాన్ని మనం 4 బకెట్స్ కింద విడదీసుకొని చూద్దాం. మొట్టమొదటిది లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్. సో ఇక్కడ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ అండ్ విప్రో. సో ఈ 4 కూడా చాలా స్థిరమైన మార్కెట్ లీడర్స్‌గా వివిధ రకాల విషయాల్లోకి విస్తరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఒక కన్సర్న్ అంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి పేరు అనేది కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఈ సెక్టార్‌లో వాల్యుయేషన్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. మీడియన్ పరంగా పీ రేషియో చూస్తే 18 టైమ్స్ ఉంది. పీఈజీ చూస్తే 2.6 టైమ్స్ ఉంది. కానీ ఈ పర్టిక్యులర్ 68% ఆఫ్ ద వెయిటెడ్ యావరేజ్ ఈ నిఫ్టీ ఐటీ సెక్టర్ కేవలం 3 కంపెనీస్‌లో మాత్రమే కాన్సంట్రేట్ అయ్యింది. ఇంత ఎక్కువ వాల్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా గత 3 సంవత్సరాల యొక్క సేల్స్ గ్రోత్ తీస్తే జస్ట్ 10% ఉంది. అంటే కాన్సంట్రేషన్ ఎక్కువ 3 కంపెనీస్‌తో పాటుగా వాల్యుయేషన్స్ అనేవి హైగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో ఇటువంటి తీరులోనే కరెక్షన్‌కి గురయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అక్కడ కూడా ఏఐ రావడం వల్ల ప్రొడక్టివిటీ అక్కడ గాని పెరిగితే వీళ్ళ మార్జిన్స్ అనేవి కంప్రెస్ అయ్యి ఏదో ఒక రీజన్ వల్ల దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండవది ఇంజినీరింగ్ సేవలు. సో కన్స్యూమర్ బేస్డ్ ప్రొడక్ట్ సైకిల్ కింద గాని తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ కేటగిరీలోనే ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్, టాటా ఎల్ఎక్సీ, కేపీఐటీ టెక్నాలజీస్ అండ్ సిఎంట్. సో వీళ్ళేం చేస్తారు, ఇతర సేవలు అంటే ఇతర సెక్టార్స్‌కి సంబంధించిన ఇంజినీరింగ్ సర్వీసెస్ కానివ్వండి, ఒక డిజైన్ చేయడం కానివ్వండి, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ తయారు చేయడం కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏరోస్పేస్‌కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ తయారు చేయడం, ఇతర సెక్టార్స్ మీద ఆధారపడుతూ వాళ్ళ సేవల్ని అందిస్తారు. సో ఎటువంటి ఆటోమోటివ్ రంగానికి సంబంధించి, ఈవీకి సంబంధించి ఏదన్నా ఒక స్లో డౌన్ గాని చూస్తే అది వెంటనే వీళ్ళపైన ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పర్టిక్యులర్ ఈఆర్&డి ఈ సెగ్మెంట్ పైన స్పెండింగ్ అనేది 8-9% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరుగుతుంది గత 7 సంవత్సరాలుగా 2023 నుంచి 2030 దాకా. అయితే ఈ పర్టిక్యులర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది మన దేశానికి కానీ ఈ సెక్టార్ తీసుకొస్తే 22% మనం మొత్తానికి హోల్డ్ చేస్తున్నాం. అండ్ ఇది కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మూడవ బకెట్ అనేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్‌లో క్వాలిఫై అయ్యే స్టాక్స్ అంటే కోఫోర్జ్, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ బిర్లా సాఫ్ట్. వీళ్ళు నీష్ ఏరియాస్ అంటే చాలా స్పెసిఫిక్‌గా ఉండే ఏరియాస్‌లోనే డిజిటల్ ఇంజినీరింగ్ కావచ్చు, క్లౌడ్ కావచ్చు, డేటా కావచ్చు, స్పెసిఫిక్‌గా కొన్ని వర్టికల్ డామినెన్స్ తోటి వెళ్తున్నాయి. అండ్ ఫైనల్‌గా ప్రోడక్ట్ లెడ్ సిస్టమ్స్. సో ఈ ప్రోడక్ట్ లెడ్ సిస్టమ్స్ ముఖ్యంగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్, ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా, న్యూజెన్ సాఫ్ట్వేర్. ట్రెడిషనల్‌గా సేవల్ని అందించడం కాకుండా వీళ్ళు సొంతగా ప్లాట్‌ఫార్మ్స్ అండ్ ఐపీ ప్రొడక్ట్స్ అంటే ఒక కస్టమైజ్డ్‌గా వాళ్ళ యొక్క కస్టమర్స్‌కి సేవల్ని వీళ్ళు అందిస్తున్నారు. సో కాకపోతే ఇక్కడ ఆ ప్రొడక్ట్ రిస్క్ సైకిల్ అండ్ రెన్యువల్ మీద ఎక్కువగా డిపెండెన్సీ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇలాగున్నాయి గదా! సో ఏఐ వల్ల వచ్చే ఇబ్బందేంటి? సో ముఖ్యంగా గాని చూసుకున్నట్టయితే ఏఐ వల్ల ఐటీ సెక్టార్ మొత్తం కంప్లీట్‌గా తుడిచిపెట్టుకుపోతుందా అంటే కాదు. మన దేశం యొక్క ఎక్స్‌పోర్ట్ సేవల టోటల్ విలువ $200 బిలియన్ ఉంది. ముఖ్యంగా ఎటువంటి సేవల్ని? చీప్ లేబర్‌ని మనం అందిస్తున్నాము తక్కువ కాస్ట్‌కి. ఈ ఏఐ రావడం వల్ల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఈ ఏఐ కోడింగ్ ఏజెంట్స్‌ది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ లాగా తయారవుతుంది. అంటే మైక్రోసాఫ్ట్ యొక్క రిసర్చ్ పరంగా గాని చూసినట్టయితే ఎవరెవరైతే డెవలపర్స్ గిట్ హబ్ కోపైలట్‌ని వాడుతున్నారో 55% చాలా త్వరగా పనిని కంప్లీట్ చేస్తున్నారు. అండ్ అలానే ఏఐ రావడం వల్ల మొత్తం ఐటీ రంగానికి సంబంధించిన వర్క్ ఏదైతే మాన్యుయల్‌గా చేస్తున్నామో 25% వరకు అది ఆటోమేట్ అవుతుంది అని అందరూ చెప్తున్నారు. సో మొత్తంగా మారకపోయినా లేబర్ టు అవుట్‌పుట్‌లో మాత్రం చాలా వరకు వేరియేషన్స్ వస్తుంది. కాకపోతే అసలైన థ్రెట్ అనేది ఎక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఎవరైతే కన్స్యూమర్స్ ఇదివరకు అవుట్‌సోర్స్ చేసే వాళ్ళ సేవలు ఏఐ వాడుతూ వాళ్ళు ఇన్‌సోర్స్ మేమే చేసుకోగలమని చెప్తున్నారు. దీనితో పాటు చాలామంది హైపర్ స్కేలర్స్ ఇంతకు ముందే కావాల్సిన తీరులో పనవ్వడానికి స్టాండర్డ్ ఏఐ టెంప్లేట్స్‌ని తయారు చేసి ఇస్తున్నారు. లేకపోతే ఏఐలోనే ఆరితేరిన ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువ మంది టీమ్ తోటి చాలా మంచి అవుట్‌పుట్ అనేది తెచ్చిస్తుంది. సో వీటన్నిటి రీజన్స్ వల్ల ఐటీ సెక్టార్‌కి ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే 2 విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే 95% వరకు జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్ ఎంటర్‌ప్రైజెస్ అనేవి ఇంప్లిమెంట్ అయిన తర్వాత దీనివల్ల ఎటువంటి కాస్ట్ సేవింగ్స్ గాని, ఇంకా ప్రాఫిట్స్ పెరగడం గాని దానికి ప్రూఫ్ అనేది లభించలేదు.
ఎంఐటీ వాళ్ళ యొక్క చేసిన సర్వే ద్వారా. అండ్ 42% వరకు ఫర్మ్స్ ఏవైతే ఏఐని మేము వెంటనే ఇంప్లిమెంట్ చేసేయాలని ఆ హడావిడిలో ఇంప్లిమెంట్ చేశారో, వాళ్ళు కూడా చాలా రకాల రీజన్స్ కాంప్లయన్స్ ఇష్యూస్ అవ్వచ్చు, డేటా క్వాలిటీ పువర్‌గా ఉంది అని అవ్వచ్చు, ఆర్ ఇంకా ఇంటగ్రేషన్స్ చేసుకోలేక అటువంటి కాంప్లెక్స్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తూ మళ్ళీ వెనుదిరిగి ఇక్కడితో వదిలేసారని కూడా తెలుస్తుంది. అదేంటి ఏది మనం ఇంతలా చూసామే, సో ఈ నెగెటివ్ ఫేసెస్ కూడా ఉన్నాయా అంటే నెగెటివ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకొచ్చే డౌట్ ఏంటి అనంటే అసలు ఐటీ సెక్టార్ ఎలా ముందుకు వెళ్తుంది? మరి ఏం అవ్వబోతుంది అనేది. సో ఆర్&డి ఖర్చు పెట్టే ఖర్చుని టోటల్ ప్రాఫిట్స్ పర్సెంటేజ్ గాని తీసుకున్నట్టయితే హెచ్‌సీఎల్ వాళ్ళే 9.5% ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. మిగతా దిగ్గజాలైన ప్రతి ఒక్కళ్ళు 5% కన్నా తక్కువే. అంటే ఆర్&డిలో పెట్టకుండా వేరెక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు. అండ్ 2017 నుంచి ఇప్పటిదాకా గాని చూసినట్టయితే టీసీఎస్ వాళ్ళు దాదాపుగా 83,000 క్రోర్స్‌ని బైబ్యాక్ చేసుకున్నారు. అండ్ అదే టైంలో ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా 9,300 క్రోర్స్‌ని బైబ్యాక్ చేసుకున్నారు. ఈ పర్టిక్యులర్ సెక్టార్ యొక్క యావరేజ్ మీడియన్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 65% ఉంది. అంటే ఏంటంటే ఈ కంపెనీస్‌కి ఏవైతే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వస్తాయో అందులో మినిమమ్ 85%ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్‌కి రీడిస్ట్రిబ్యూట్ చేసేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం మీరందరూ చూడాల్సింది ఏంటి అనంటే ఈ సెక్టార్ ఇలాగా వర్క్ అవుతుంది. ఏఐ కూడా ఇప్పుడు రాబోతుంది. ఏఐ వల్ల ఎన్నో రకాల మార్పులు కూడా జరగబోతుంది. సో మనము ఇన్వెస్టర్స్‌గా ఎటువంటి విషయాల మీద మనం దృష్టిని పెట్టాలి అనంటే కౌంటర్ పార్ట్‌లో గాని చూసుకున్నట్టయితే విప్రో వాళ్ళు కూడా 90,000 కోట్లని పెట్టి ఏఐకి కావాల్సిన ట్రైనింగ్ 2,00,000 మంది ఎంప్లాయీస్‌కి అందిస్తున్నారు. ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా 50,000కి పైగా రీయూజబుల్ ఏఐ సర్వీసెస్‌ని తీస్తున్నారు. అంటే ఐటీ రంగంలో ఉండే దిగ్గజాలు కూడా ఏఐ దిశలోని ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్‌గా మనము పేషెన్స్ అనే ఒక అస్త్రాన్ని వాడాలి. అంటే అదొక్కటే రేషనల్ అయిన ఒక డెసిషన్ ఇప్పుడు. కాకపోతే మనం ఇక్కడ ఊరికనే చేతులు కట్టుకొని కూర్చోవాలా? లేకపోతే బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయాలా? అనంటే దీనికి ఆన్సర్ రాబోయే 1 ఆర్ 2 క్వార్టర్స్‌లో పెర్ఫార్మన్స్ అనేది ఎలా ఉంటుంది అని ఇండస్ట్రీస్ మొత్తాన్ని తీసుకొని చూడాలి. ఒక కంపెనీ మాత్రమే కాకుండా. వివిధ రకాల విషయాలు అంటే ఇప్పుడు ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ నుంచి వచ్చే పర్సెంటేజ్ నుంచి టోటల్ వాళ్ళకుండే రెవెన్యూ పర్సెంటేజ్ ఎలాగుందని అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా వాళ్ళు ఏప్రిల్ 2025లో మా రెవెన్యూ తగ్గడానికి గల ముఖ్య కారణం ఒక పెద్ద దిగ్గజమైన టెక్ కంపెనీ ప్రాజెక్ట్‌ని డిలే చేయడం వల్ల అని చెప్పారు. అండ్ బేసిక్‌గా మెట్రిక్స్ అనేవి ఉంటాయి. సో ఇటువంటి కంపెనీస్‌కి రెవెన్యూ పర్ ఎంప్లాయీ ఎంత, అట్రిషన్ రేట్ ఎంత త్వరగా కంపెనీని వదిలి వెళ్ళిపోతున్నారు ఎంప్లాయీస్ ఇవన్నిటిని కూడా మనం చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌సీఎల్ వాళ్ళ రెవెన్యూ పర్ ఎంప్లాయీ మల్టిపుల్ 1.7 టైమ్స్ ఉండేది. కానీ గత సంవత్సరాల్లో పోలిస్తే ఇది కొంచెం తక్కువ రేంజ్‌లోనే కొంచెం అంత సాఫ్ట్‌గా గ్రోత్ అనేది పెద్దగా లేకపోవడం మనం చూసాం. సో ఇటువంటి విషయాల్ని బాగా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ పేషెన్స్‌ని వహిస్తూ ఎలాగా మారబోతుంది ఏఐ వల్ల ఎంతమంది కంపెనీస్ ఆర్ ఎంతమంది ఐటీ సెక్టార్‌కి సంబంధించిన ఐటీ కంపెనీస్ దాని యొక్క బెనిఫిట్‌కి దీని ఏఐని మలుచుకుంటూ దాని యొక్క సేవలు అందించే పద్ధతిని మార్చుకుంటారో అవి విన్నర్స్‌గా క్లియర్‌గా స్టాండ్ ఔట్ అవుతాయి. అయితే మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎందుకు ఐటీ సెక్టార్‌లోని ఇంత ఎక్కువగా డౌన్‌ఫాల్ చూస్తున్నాము అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ అలానే రికమెండేషన్స్ అయితే ఈ వీడియో ద్వారా ఇవ్వడం జరగట్లేదు. ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆన్ థాట్ నోట్ హ్యావ్ ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. మళ్ళీ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ హ్యాపీ సేఫ్ ఇన్వెస్టింగ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.